హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. కామెంట్స్లో ఒకసారి చెప్పండి. సరే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. మీలో చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు కదా, సార్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసమేనా, గ్రూప్ డి కోసం వీడియోస్, క్లాసెస్, హై ఈల్డ్ మెటీరియల్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు అని. సరే, ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసుకుందాం. డైలీ ఒక వీడియో గ్రూప్ డి మీద చేస్తాను. మీకు కావలసిన టాపిక్స్, స్ట్రాటజీస్ ఏమేం కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ తొందరగా రావాలంటే లైక్ అండ్ హైప్ చేయండి. అప్పుడే కదా మీకు ఈ వీడియోస్ కావాలి అని నాకర్థమవుతుంది. సో బిగిన్ చేసుకుందాం. మన స్కై అకాడమీ యాప్లో ప్రతి టాపిక్కి 4 రకాల పీడిఎఫ్లు అందిస్తున్నాం. ఒకటి మైండ్ మ్యాప్, మొత్తం టాపిక్ ఒకే పేజీలో బొమ్మల రూపంలో రివిజన్ చేసుకోవడానికి. 2 ప్రింటబుల్ నోట్స్, మీరు ప్రింట్ తీసుకుని హైలైట్ చేసుకుని చదువుకోవడానికి. 3 సమ్మరీ టేబుల్, ఎగ్జామ్కి ముందు చివరి నిమిషంలో ఫాస్ట్గా రివిజన్ చేయడానికి. ఇక 4ది మోస్ట్ ఇంపార్టెంట్, మెమరీ హింట్ పీడిఎఫ్. నేనిప్పుడు చెబుతున్న ఈ ట్రిక్స్, కోడ్స్, కథలు అన్నీ ఆ ఒక్క పీడిఎఫ్లో ఉంటాయి. పాత రికార్డెడ్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. అప్డేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు ఇలాంటి మెమరీ ట్రిక్స్తో ఉన్న వీడియోలు, దానికి సపోర్ట్గా ఈ మెటీరియల్ ఉంటే ప్రిపరేషన్ స్మార్ట్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ డీకి సంబంధించి ఫుల్ ఓవర్వ్యూ మాట్లాడుకుందాం. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే, ఇది మీకొక గోల్డెన్ ఆపర్చునిటీ. గ్రూప్ డీని ఎలా క్రాక్ చేయాలి, దానికి కావలసిన కంప్లీట్ సిలబస్ ఏంటి, ముఖ్యంగా జనరల్ సైన్స్ రోల్ ఏంటి అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తాను. టెన్షన్ పడకండి, నేనున్నాను మీకు గైడ్ చేయడానికి. ముందుగా చెప్తున్నా, ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో మీకొక సీక్రెట్ టాపర్ టిప్ చెప్తాను వీడియో మధ్యలో. ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎవరు ఫీల్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్ పేరు CEN Not 9 2025. జనవరి 31కే అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా గురకపెట్టి నిద్రపోతూ ఉంటే వెంటనే వెళ్ళి ఫామ్ ఫిల్ చేయండిరా బాబు. మీ ఏజ్ 18 నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. మోస్ట్లీ ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచారు. 33 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఎప్పట్లాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. గ్రూప్ డి కదా అని తక్కువ అంచనా వేయొద్దు. స్టార్టింగ్ బేసిక్ 18కే ఉంటుంది. కానీ అన్ని ఎలవెన్స్లు కలుపుకుని చేతికొచ్చేసరికి ఇన్ హ్యాండ్ శాలరీ 34,000 నుండి 35,000 రూపీస్ దాకా వస్తుంది. గవర్నమెంట్ జాబ్ రా బాగు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇందులో మీకు ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, హెల్పర్, వివిధ డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్, పాయింట్స్ మ్యాన్ లాంటి మంచి పోస్టులుంటాయి. కొంచెం ఫిజికల్ వర్క్ ఉన్నా సరే లైఫ్కొక సెక్యూరిటీ వస్తుంది. ఇక వేకెన్సీస్ విషయానికొద్దాం. ప్రెజెంట్ 22,195 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. ఇవి సబ్జెక్ట్ టు చేంజ్ అండ్ సబ్జెక్ట్ టు మోడిఫికేషన్. అంటే ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కానీ తగ్గే ఛాన్స్ అయితే అస్సల్లేదు. జోన్స్ వారీగా చూసుకుంటే న్యూఢిల్లీ, నార్దర్న్ రైల్వేలో ఎక్కువ పోస్టులున్నాయి. అలాగే వెస్టర్న్ రైల్వే, ముంబైలో కూడా బాగానే ఉన్నాయి. హుబ్లీలో లీస్ట్గా కేవలం 90 మాత్రమే ఉన్నాయి. మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా మీ కేటగిరీ చూసుకొని ఏ జోన్లో కాంపిటీషన్ ఎలా ఉందో చూసి తెలివిగా అప్లై చేయండి. కొందరు వెధవలు ఎక్కడ ఎక్కువ పోస్టులుంటే అక్కడ గుంపులో గోవిందా అని అప్లై చేస్తారు. అలా కాదు, మీకు మీ సొంత జోన్లో కావాలా లేక ఎక్కడ కాంపిటీషన్ తక్కువ ఉందో చూసుకొని వెళ్లాలా అనేది మీ ఇష్టం. నా సలహా అయితే పీడిఎఫ్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకుని మరి ఎనలైజ్ చేసి ఫిల్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు. ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, కరెంట్ అఫైర్స్, మాక్ టెస్ట్ లింక్స్ కోసం మన స్కై అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం వినండి. ఈ రైల్వే బోర్డు వాళ్లతో ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది ఒకప్పుడు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో ఎవ్వరికీ తెలియదు కాదు. 2018లో 62,000 పోస్టులు వదిలారు. దానికి మనం 2017 నుండే క్లాసెస్ స్టార్ట్ చేసి చాలామందికి జాబ్స్ తెప్పించాం. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఒక 1,03,000 చిల్లర్ వేకెన్సీస్ వచ్చాయి. కానీ అక్కడి నుండి 2025 వరకు దాదాపు 6 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది. పిల్లలకి పిచ్చ కోపం వచ్చింది ఆ టైంలో. ఆ 6 ఏళ్ల గ్యాప్లో పెరిగింది కేవలం 34,000 పోస్టులు మాత్రమే. రైల్వే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఇక నుండి ప్రతి సంవత్సరం వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఈ 2025-2026 కలిపి చూసుకుంటే దాదాపు 54,000 వేకెన్సీస్ దాకా కవర్ అవుతున్నాయి. ఆ లెక్కను చూసుకుంటే వాళ్ళు ప్రామిస్ చేసినట్టు ప్రతి ఏడాది వదిలితే రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 1.5 లక్షల వేకెన్సీస్ రాబోతున్నాయి. గ్రూప్ డీతో పాటు ఏఎల్పీ, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, పారామెడికల్ లాంటివి అన్నీ కూడా ఆర్ఆర్బీ వాళ్లే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇది మీరు మీ లైఫ్ సెట్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు అసలైన విషయానికొద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం.
ఇది చాలా సీరియస్ మ్యాటర్. 2022లో జరిగిన ఫైనల్ ఎగ్జామ్ అంటే 2019లో నోటిఫికేషన్ ఇచ్చి 2022 దాకా లాగిన ఎగ్జామ్ అన్నమాట. రిజల్ట్స్ డేటా నేను క్లియర్గా అనలైజ్ చేశాను. ఆ డేటా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. నార్మలైజేషన్ తర్వాత 100 మార్క్స్కి గాను జనరల్ కేటగిరీకి అజ్మీర్లో 73 నుండి 74, అలహాబాద్ లాంటి చోట్ల 71, భోపాల్ 75, బిలాస్పూర్ 70, భువనేశ్వర్ 73, చండీగఢ్ 75, చెన్నై 71, గోరఖ్పూర్ 73, పాట్నా 77, రాంచీ 76, సికింద్రాబాద్ 69, ముంబై 67. ఇక కోల్కతాకైతే ఏకంగా హయ్యెస్ట్ 80.57 వెళ్ళింది. గువహతిలో కూడా కట్ ఆఫ్ ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. రియాలిటీ చెక్ చేసుకోండి, రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. కోల్కతాలో 80.57 అంటే దాదాపు 81 మార్కులు కట్ ఆఫ్. కాబట్టి సేఫ్ స్కోర్ కావాలంటే మీరు గాలిలో మేడలు కట్టకుండా మీరు జనరల్ కేటగిరీ అయితే ఖచ్చితంగా 100కి 85 టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడే మీరు కనీసం 70-75 దగ్గర ల్యాండ్ అవుతారు. ఓబీసీ వాళ్ళు ఒక 5 మార్కులు తగ్గించుకుని 80 టార్గెట్ చేయాలి. ఎస్సీ వాళ్ళు 70 టార్గెట్ చేయాలి. ఎస్టీ వాళ్ళు 60 టార్గెట్ పెట్టుకోవాలి. ఇది రియాలిటీ. క్లియర్గా ఉందా? సరే, ఒక్కసారి క్విక్ రీక్యాప్ ఇస్తాను, మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, 10th లేదా ఐటీఐ పాస్ అవ్వాలి. సెకండ్ పాయింట్, వయసు 18 నుండి 33 ఉండాలి. థర్డ్ పాయింట్, జనరల్ వాళ్ళు 85+, ఓబీసీ వాళ్ళు 80+, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 70/60 టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ని చాలా సింపుల్గా చెప్తా వినండి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. టైం ఏమో 90 మినిట్స్ ఇస్తారు, అంటే గంటన్నర. అదే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 120 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద డేంజర్ ఉంది, అదే నెగటివ్ మార్కింగ్. 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ రాకపోతే ఊరికే గుడ్డిగా గెలుకుతూ కూర్చోకండి, దెబ్బకి ఉన్న మార్కులు కూడా పోతాయి. చాలా జాగ్రత్తగా యాక్యురసీతో ఆన్సర్ చేయాలి. ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్. మొత్తం కలిపి 100 క్వశ్చన్స్. ముందుగా మ్యాథమెటిక్స్ 25 మార్క్స్. ఇందులో మీ 9th 10th స్టాండర్డ్ సిలబసే ఉంటుంది. పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ఫ్రాక్షన్స్, మెన్సురేషన్, నంబర్ సిస్టమ్, స్పీడ్ టైమ్ డిస్టెన్స్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, జామెట్రీ, టైమ్ అండ్ వర్క్, డెసిమల్స్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, పర్సంటేజెస్ లాంటివి వస్తాయి. మీరు గనక ఆల్రెడీ ఎస్ఎస్సీ లెవెల్కి, సీజీఎల్కి ప్రిపేర్ అవుతుంటే ఇది మీకు చాలా డెడ్ ఈజీ ఎగ్జామ్. ఎస్ఎస్సీ వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఊడ్చేస్తారు, కాబట్టి మీరు కూడా అదే లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి. రెండోది ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్. ఇది చాలా స్కోరింగ్ ఏరియా. ఇందులో సిల్లాగిజం, రిలేషన్షిప్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్, అనలిటికల్ రీజనింగ్, కోడింగ్ డీకోడింగ్, సిమిలారిటీస్, ఎనాలజీస్, డిసిజన్ మేకింగ్, డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్స్ లాంటివి వస్తాయి. వీటిని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ వస్తుంది. మూడోది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. ఇదొక పెద్ద సముద్రం, లిమిట్లెస్ సిలబస్ ఇది, కానీ స్మార్ట్గా చదవాలి. ఇండియన్ పాలిటీ, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, కరెంట్ ఈవెంట్స్ అంటే లాస్ట్ 1 to 2 ఇయర్స్వి పక్కా చూసుకోవాలి. ఫ్రీడమ్ స్ట్రగల్, మోడర్న్ ఇండియా మీద ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. అలాగే గవర్నమెంట్ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతారు. ఇందులో ఒక కంప్యూటర్ క్వశ్చన్ పక్కా వస్తుంది. అలాగే ఫిజికల్ అండ్ సోషో ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా కూడా చదవాలి. అంటే లార్జెస్ట్ రివర్ ఏది, లార్జెస్ట్ మౌంటైన్ ఎక్కడుంది, నీలగిరి పర్వతాలు ఎక్కడున్నాయి, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ లాంటివి స్టాటిక్ జీకేలో అడుగుతారు. ఇంకో విషయం, ముందులాగా సింగిల్ లైనర్స్ కాకుండా ఈ 2026 ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఉంది. జాగ్రత్త. అరే పిల్లలు, ఇంత డెప్త్గా క్లాసెస్, అనాలిసిస్ ఫ్రీగా చెప్తున్నాం కదరా, కనీసం ఆ వీడియో కిందున్న లైక్ బటన్ని గుద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రీ మెటీరియల్స్, పీవైక్యూ పీడిఎఫ్స్ కోసం మన స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా మాట విని టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకే లాభం. ఇక ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, గ్రూప్ డీలో ఎస్ఎస్సీ లాగా టియర్ 1, టియర్ 2, టియర్ 3 లాంటి తలనొప్పులు ఏమీ ఉండవు. ఒకటే ఒక్క ఎగ్జామ్, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ఈ ఒక్క ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే మీరు డైరెక్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి వెళ్తారు. అందులో పాస్ అయితే ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ వేరు, మెడికల్ వేరు. ఆ తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డీవీ ఉంటుంది.
అంటే అర్థం చేసుకోండి, ఈ ఒక్క రిటన్ ఎగ్జామ్తోనే మీ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఒక్కటే పేపర్ కాబట్టి కాంపిటీషన్ పీక్స్లో ఉంటుంది. ఎగ్జామ్ అంతా ఈజీగా ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ ఎగ్జామ్కే ప్రాణం, ద హార్ట్ ఆఫ్ గ్రూప్ డి, అదే జనరల్ సైన్స్. దీనికి 25 మార్కులొస్తాయి. ఒక్కసారి గమనించండి, గ్రూప్ డికి సైన్స్ ఎంత డెప్త్గా చదవాలి అంటే ఇది చదివినవాడు ఆటోమేటిక్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కూడా సైన్స్ అటెంప్ట్ చేయగలడు. అంత స్టాండర్డ్ ఉంటుంది మన సిలబస్లో. ఎస్ఎస్సీకైనా స్టేట్ ఎగ్జామ్స్కైనా ఇదే బేసిక్. ఈ 25 క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో అరగంట సేపు లాగకూడదు. కేవలం 8 నుండి 10 నిమిషాల్లో సాల్వ్ చేసేయాలి. మ్యాక్సిమం 12 నిమిషాలు. అంతకంటే ఒక్క నిమిషం ఎక్కువ తీసుకున్నా మీరు రేస్లో వెనకబడిపోయినట్టే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి దాదాపు 13 నుండి 14 మెయిన్ చాప్టర్స్ ఉన్నాయి. ఒక్క బయాలజీలోనే విడదీస్తే దాదాపు 22 చాప్టర్స్ అవుతాయి. సిలబస్ ఏంటో డీటెయిల్డ్గా చెప్తా వినండి. ఫిజిక్స్లో మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, హీట్, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ వస్తాయి. ఇందులో న్యూమరికల్స్ కూడా పక్కా అడుగుతారు. కెమిస్ట్రీలో మ్యాటర్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కెమికల్ కాంపౌండ్స్, పీరియాడిక్ టేబుల్, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, ఎవ్రీడే కెమిస్ట్రీ అంటే సోప్స్, డిటర్జెంట్స్ లాంటివి వస్తాయి. బయాలజీలో హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, ఇందులోనే 9 చాప్టర్స్ కవర్ అవుతాయి. డిసీజెస్, న్యూట్రిషన్, సెల్, టిష్యూస్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇకోసిస్టమ్, ఫుడ్ చైన్, ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్, జెనెటిక్స్, ఎవల్యూషన్, బయోటెక్నాలజీ లాంటివి వస్తాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్, అప్పుడప్పుడు ఎగ్జామ్లో సైన్స్ నుండి 25కు బదులు 28 క్వశ్చన్స్ కూడా రావచ్చు. జీకేలో క్వశ్చన్స్ కొంచెం తగ్గించొచ్చు, లేదా సైన్స్లో 21, 22 ఇచ్చి జీకే పెంచొచ్చు. ఇది వాళ్ళ ఇష్టం. దానికి మీరెవ్వర్నీ బ్లేమ్ చేయలేరు, కోర్టులకు వెళ్లలేరు. మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఈ సైన్స్ సెక్షన్ని క్రాక్ చేయాలంటే ఒక 3 నెలల షెడ్యూల్ పక్కా వేసుకోవాలి. సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ముందు థియరీ చదవాలి, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే పీవైక్యూస్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్, వన్ లైనర్స్ ఖచ్చితంగా కవర్ చేయాలి. ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో 25కి 16 తెచ్చుకుంటే వాడే టాపర్. కానీ రైల్వేస్లో అలా కాదు బాబు. ఇక్కడ 25కి 22, 23 చాలామంది వెధవలు ఈజీగా చేస్తారు. మీరు క్వాలిఫై అవ్వాలంటే, జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా 25కి 24 లేదా 25కి 25 టార్గెట్ పెట్టుకొని చదవాలి. అప్పుడే ఫైనల్ లిస్ట్లో మీ పేరుంటుంది. యూట్యూబ్లో ఓకే, బట్ మాకింకా డెప్త్గా థియరీ కావాలి, ఏకంగా ఒక 5000 ఎంసీక్యూస్ కవర్ చేయాలి, ఒక కంప్లీట్ మెంటార్షిప్ కావాలి, యాడ్స్ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవాలి అనుకుంటే వెంటనే మీ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మన స్కై అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు చెప్పిన క్లాస్ అందరికీ క్లియర్గా ఉందా? బుర్రలోకి ఎక్కిందా లేదా? మీకేమైనా డౌట్స్ ఉంటే, ఏ టాపిక్ ముందు కవర్ చేయాలో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. మర్చిపోకుండా లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్ కోసం టెలిగ్రామ్లో